గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ టీచర్. పిల్లలు, రేపు మన స్కూల్లో పాట్లక్ ఉంది. అందుకు మీరందరూ ఒక్కొక్క రకమైన ఫుడ్ ఐటెం తీసుకురావాలి, సరేనా? సరే టీచర్. హే, రేపు పాట్లక్ అంట. సాత్విక, రేపు నువ్వేం తీసుకొస్తున్నావు? టీచర్, నేను పన్నీర్ పకోడీ తీసుకొస్తాను టీచర్. పన్నీర్ పకోడీని మా అమ్మ బాగా చేస్తారు టీచర్. అలాగే సాత్విక. తన్వి, నువ్వేం తీసుకొస్తావు? నేను బనానా చిప్స్ తీసుకొస్తాను టీచర్. అలాగే తన్వి. షెబెల్, నువ్వేం తీసుకొస్తావు రేపు? నేను బనానా కేక్ తెస్తాను టీచర్. అలాగే షెబెల్. మాహి, నువ్వేం తీసుకొస్తావు? నేను బిస్కెట్స్ తీసుకొస్తాను టీచర్. అలాగే పిల్లలు, రేపు మన క్లాస్ మొత్తం కలిపి పాట్లక్ సెలబ్రేషన్స్ చేసుకుందాం, సరేనా? సరే టీచర్. అమ్మా అమ్మా, ఏంటమ్మా? రేపు మా స్కూల్లో పాట్లక్ ఉందమ్మా. పాట్లక్క అంటే ఏంటమ్మా? ఏం లేదమ్మా, మా క్లాస్ లో పిల్లలు అందరూ కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఫుడ్ తీసుకువస్తారు. దీన్నే పాట్లక్ అంటారా? పాట్లక్ కాదమ్మా, పాట్లక్. అదే లేవే, ఏదో ఒకటి. సరే కానీ రేపేం చేస్తావమ్మా మరి? ఏం కావాలో చెప్పమ్మా, అదే చేస్తాను. అమ్మా అమ్మా, అంత సాగదీయకుండా చెప్పవే ఏం కావాలో. సరే అమ్మా, రేపు పన్నీర్ పకోడీ చెయ్యమ్మా. అది నువ్వు చాలా బాగా చేస్తావు. మా టీచర్కి కూడా నేను అదే చెప్పాను, మా అమ్మ పన్నీర్ పకోడీ బాగా చేస్తారు అని. ప్లీజ్ అమ్మా, అదే చెయ్యి. సరే అమ్మా, అయితే పన్నీర్ పకోడీనే చేస్తాను. మరి పన్నీర్ పకోడీ చేయాలంటే పన్నీర్ కావాలి కదా. సరే అమ్మా, నాన్నగారు నేను ఇద్దరం కలిసి మార్కెట్కి వెళ్ళి పన్నీర్ తీసుకొస్తాము, సరేనా? సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళరండి. అక్కడ బుట్ట కూడా ఉంది, తీసుకుని వెళ్ళు. నాన్నగారు, మన ఇద్దరం కూడా మార్కెట్కి వెళ్ళి పన్నీర్ తీసుకురమ్మని చెప్పింది అమ్మ. అలాగే అమ్మా. సరే నాన్నగారు, ఇద్దరం వెళ్దాం. సరే అమ్మా, నాన్నగారు నేను మార్కెట్కి వెళ్తున్నాం. సరే అమ్మా. బాబు, ఒక పన్నీర్ ప్యాకెట్ ఇవ్వయ్యా. ఎంత? 100 రూపాయలు అయ్యారు. తీసుకోండి అయ్యారు పన్నీర్ ప్యాకెట్. ఇదిగో 100. అమ్మా అమ్మా, ఇదిగో అమ్మా పన్నీర్ తెచ్చేసాను. సరే అమ్మా, ఏది ఇలాగివ్వు. మీ నాన్నగారు ఎక్కడా? నాన్నగారు బయట కూర్చున్నారమ్మా. సరే అయితే నువ్వు వెళ్ళి హోంవర్క్ రాసుకోమ్మా. అలాగే అమ్మా, నేను హోంవర్క్ రాసుకొని హోంవర్క్ అయిపోయిన తర్వాత కాసేపు ఫ్రెండ్స్తో ఆడుకుని వస్తానమ్మా. సరే, రేపు ఉదయం ఎన్ని గంటలకు వెళ్తావురా స్కూల్కి? ఉదయం 8:30 కల్లా రమ్మన్నారమ్మా మా టీచర్ గారు. నేను 8:15 కల్లా బయలుదేరిపోతాను. సరే అమ్మా, ఆ లోపు నేను నీకోసం పన్నీర్ పకోడీ చేసి పెట్టేస్తాను, సరేనా? అలాగే అమ్మా. ఈ పన్నీర్ పకోడీకి ఏమేం కావాలో చూసుకోవాలి.
सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम्
సాత్విక, అమ్మా సాత్విక, ఎక్కడున్నావురా? ఇదిగో అమ్మా, ఇక్కడే ఉన్నాను, వస్తున్నాను. బుక్స్ సర్దుకుంటున్నానమ్మా. ఇదిగో అమ్మా, నువ్వు అడిగినట్టు పన్నీర్ పకోడీ చేసేసాను. క్యారేజ్లో కూడా సర్దానురా. అప్పుడే చేసేసావా? నువ్వు సూపర్ అమ్మా. రే, క్యారేజ్ లో కూడా పెట్టేసావా అమ్మా? థ్యాంక్ యూ అమ్మా. సైకిల్ మీద జాగ్రత్తగా వెళ్ళమ్మా. క్యారేజీని కూడా జాగ్రత్తగా పట్టుకెళ్ళు, సరేనా? అలాగే అమ్మా, నేను స్కూల్కి వెళ్తాను. టాటా అమ్మా. టాటా నాన్నగారు. గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ టీచర్. ఈరోజు పాటలకు అనుకున్నాం కదా, నిన్న చెప్పినవన్నీ తెచ్చారా పిల్లలు? తెచ్చాం టీచర్. అయితే ఇప్పుడు మనం సగం ఫుడ్ స్నాక్స్లో తిందాం, సగం ఫుడ్ లంచ్లో తిందాం. పన్నీర్ పకోడీ చూడడానికి చాలా బాగుంది. అలాగే బనానా కేక్, బనానా చిప్స్, బిస్కెట్స్ కూడా చాలా బాగున్నాయి. వెరీ గుడ్ పిల్లలు, మీరందరూ చెప్పినవన్నీ కరెక్ట్గా తీసుకొచ్చారు.